అరావలి కొండల నడుమ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో నిశ్శబ్దానికి భయానికి చిరునామాగా నిలుస్తుంది బన్ఘర్ కోట. ఒకానొకప్పుడు వైభోగంతో వెలికిన ఈ ప్రాచీన నగరం నేడు భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుగాంచింది. ఈ కోటలోకి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ముందు ఎవరూ ప్రవేశించకూడదని భారత ప్రభుత్వం చట్టబద్ధంగా నిషేధించింది. ఇంతకీ ఈ నిషేధం వెనక ఉన్న ఆ అంతు చిక్కని రహస్యం ఏమిటి? బన్ఘర్ కోట 17వ శతాబ్దంలో రాజా భగవంత్ సింగ్ చేత నిర్మించబడింది. ఒకప్పుడు ఈ కోటలో ఆలయాలు, మార్కెట్లు, విశాలమైన భవనాలతో కూడిన ఓ అందమైన నగరం ఉండేది. నేడు కోటలోని శిథిలమైన గోడలు, పాడుబడిన కారిడార్లు కేవలం ఉత్కంఠభరితమైన కథలనే చెబుతున్నాయి. ఈ నగరం పాడుబడిపోవడానికి ప్రధానంగా రెండు భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. బన్ఘర్ నాశనం వెనుక అత్యంత ప్రచారంలో ఉన్న కథ యువరాణి రత్నావతి మాంత్రికుడు సింఘియాకు సంబంధించింది. రత్నావతి అసాధారణమైన అందానికి ముగ్ధుడైన మాంత్రికుడు సింఘియా ఆమెను వశపరచుకోవడానికి ఒక సువాసన నూనెలో మంత్రాలు కలిపి ఆమెకు అందించడానికి ప్రయత్నించాడు. అయితే అతని కుట్రను పసిగట్టిన యువరాణి ఆ మంత్రించిన నూనెను నేలపై పడేసింది. ఆ నూనె రాయికి తగలగానే అది దొర్లుతూ వెళ్లి మాంత్రికుడిపై పడింది. చనిపోయే ముందు ఆ మాంత్రికుడు తీవ్ర కోపంతో ఆ కోటతో సహా ఇక్కడ నివసించే ప్రజలందరూ త్వరలోనే నాశనమవుతారు, వారి ఆత్మలకు ఎప్పటికీ శాంతి లభించదు అని శాపం ఇచ్చాడట. మాంత్రికుడి శాపం నిజమై కొద్ది రోజుల్లోనే పొరుగు రాజ్యంతో జరిగిన యుద్ధంలో ఈ నగరం మొత్తం నాశనమై పాడుబడిపోయిందని నమ్ముతారు. ఇక స్థానికులు సాహసోపేతంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన కొందరు పర్యాటకులు రాత్రిపూట కోట లోపల భయంకరమైన అతీంద్రియ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెబుతుంటారు. కోటలోని చీకటి మూలాల నుంచి వింత శబ్దాలు, ఏడుపులు, మహిళల గుసగుసలు వినిపిస్తాయని ప్రచారం ఉంది. కొంతమంది పర్యాటకులు ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రయత్నించి అదృశ్యమయ్యారని లేదా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కథలు చెబుతున్నారు. ఈ భయానక కథనాల కారణంగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోట ప్రవేశం ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఈ కోటలోకి ప్రవేశించడం చట్టరీత్యా నిషేధం అని ఆ బోర్డుపై స్పష్టంగా రాసి ఉంది. భారత్ లో ఒక చారిత్రక కట్టడం వద్ద ప్రభుత్వం ఇటువంటి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం అత్యంత అరుదైన విషయం. బన్ఘర్ కోట నేటికి ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది కేవలం పుకారా లేక నిజంగానే ఆ శాపగ్రస్త ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయా? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ఈ కోట వద్దకు పగలు మాత్రమే వెళ్ళాలి.